హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క వాక్యాన్ని మనము ఈ సమయంలో నేర్చుకుందాము. యోధారాజుల చరిత్ర మనము నేర్చుకుంటూ ఉన్నాము. యోధారాజుల చరిత్రలో మనము ఆసా అనే మహారాజు యొక్క చరిత్రను మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఆసా మహారాజు పరిపాలనా కాలాన్ని అంతటినీ కూడా మనము చూస్తూ ఉన్నాం. మనము ఎక్కడి వరకు చూసామంటే ఆసా మహారాజు యొక్క కాలంలో జరిగిన విషయాలు. ఆ తర్వాత నుంచి చదవండి. 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుదాం. దేవునికి మహిమ కలుగునుగాక. 2 చేతుల పైకి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ విధంగా మరి ఆసా మంచి భయభక్తులు కలిగినటువంటి వాడిగా ఉండడమే కాకుండా, యథార్థవంతుడిగా ఉండడమే కాకుండా, దేవునికి ఇష్టడుగా ప్రియమైన వాడిగా ఉండడమే కాకుండా, మరి ప్రజలందరినీ కూడా దేవుడి వైపు చాలా బాగా నడిపించగలిగిన వాడుగా ఉన్నాడు. ప్రజలందరికీ దేవుని విషయంలో కఠినమైన ఆజ్ఞలను కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైనా దేవుని సన్నిధిలో దేవునిని సరిగ్గా సేవించకపోతే, సేవుడి విషయంలో సరిగ్గా ఆయన మార్గంలో ప్రయాణం చేయకపోతే మరణశిక్ష విధిస్తాను అని కూడా వారికి ఆజ్ఞ ఇవ్వడం కూడా జరిగిందండి. కాబట్టి పిన్నలు, పెద్దలు, స్త్రీలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరికీ కూడా ఈ ఆజ్ఞ వర్తిస్తుందని ఆయన చెప్పడం అనేది జరిగింది. తన తల్లి విషయంలో కూడా ఆయన చాలా యథార్థవంతుడిగా ప్రవర్తించాడు. తన తల్లి దేవునికి ఆయాసకరమైనటువంటి విగ్రహాన్ని నిలిపితే వెంటనే ఆమెను పట్టపురాణిగా ఉండకుండా తీసివేసి ఆమె నిలబెట్టినటువంటి దాన్ని ఆయన చాలా పాడు చేయడం కూడా జరిగింది. ఈ విధంగా దేవుని విషయంలో చాలా అనుకూలమైనటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. దేవుడి విషయంలో యథార్థవంతుడిగా ఉన్నాడు. దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. దేవునికి ప్రియుడిగా ఉన్నాడు. దేవుని చిత్తాన్ని యావత్తూ నెరవేరుస్తూ ఉన్నాడు. దేవుని యొక్క మనస్సును ఎరిగిన వాడుగా ఉన్నాడు. అన్నిటికన్నా ముఖ్యంగా యోధా ప్రజలను దేవుడి వైపు ఎంతో బాగా మళ్ళించగలిగిన వాడుగా ఉన్నాడు. దేవుని యొక్క మార్గంలో ప్రజలందరూ కూడా నడిచేలాగా అతడు పాటుపడుతూ ఉన్నాడండి. 16వ అధ్యాయం మొదటి నుంచి.
ఉమ్, ఉమ్, ఉమ్. దేవునికి మహిమ కలుగునుగాక. రెండు చేతుల పైకి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. 16వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనము చదువుతున్నాము. ఆసా ఏలుబడి యందు 36వ సంవత్సరమున ఇశ్రాయేలు రాజు అయిన బయెషా యోధా వారి మీద దండెత్తి బయలుదేరి యోధా రాజైన ఆసా యొద్దకు రాకపోకలు జరగకుండునట్లు రామాను కట్టింపగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, అప్పటికి యూదుల్ని పరిపాలిస్తున్న మహారాజు ఆసా, అప్పటికి అవతల వైపు ఉన్న 10 గోత్రాల ఇశ్రాయేలీలను పరిపాలిస్తున్నటువంటి మహారాజు పేరేంటి? బయెషా. ఈ బయెషా ఒక పని చేయాలని అనుకున్నాడు. ఏంటి అంటే, ఇశ్రాయేలీల వారిలో చాలామంది ఆసాకు ఇష్టమైపోయి ఆసాను ఇష్టపడి ఆసా దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఇందాక ముందు అధ్యాయంలో ఆ మాట మనము చూస్తాం. చాలామంది ఇశ్రాయేలీలు ఆసా పక్షపు వారైరి అని ఉంటుంది అక్కడ. చాలామంది ఆసా యొక్క హృదయాన్ని బట్టి, ఆసా యొక్క పరిపాలన బట్టి, ఆసా యొక్క భక్తిని బట్టి, ఆసా యొక్క మంచితనాన్ని బట్టి మరి 10 గోత్రాల ఇశ్రాయేలీలు ప్రజల్లో కూడా చాలామంది ఆసా పక్షమున నిలిచారు. ఆసా దగ్గరికి వచ్చేసారు. ఆసా దగ్గరికి రాకపోకలు చేస్తున్నారు. ఇదే విధంగా కొనసాగితే మొత్తం మన 10 గోత్రాల ఇశ్రాయేలీలు అందరూ కూడా చివరికి ఎక్కడికి వెళ్ళిపోతారు? యోధా దేశానికి వెళ్ళిపోయి యోధా ప్రజల్లో కలిసిపోతారేమో. వీళ్ళ మధ్యలో రాకపోకలు జరగకుండా ఆపివేయాలి, ఆసా దగ్గరికి వెళ్లకుండా చెయ్యాలి, ఆ యోధా దేశానికి ప్రజలు వెళ్లకుండా ఆపాలి అని చెప్పి బయెషా ఏం చేశాడు? ఆ ఇశ్రాయేల్ దేశానికి, ఈ యొక్క యోధా దేశానికి మధ్యలో ఏం చేశాడంటే ఒక పట్టణాన్ని కట్టించేయాలని అనుకున్నాడు. ఇంకా ఆ పట్టణం దాటి యువతలకి యోధా ప్రజలు రావడానికి అవకాశం లేకుండా ఉండేలాగా రామా అనే పట్టణాన్ని ప్రాకారాలతో కట్టేసి ఏం చేయాలనుకున్నాడు? యోధా దేశానికి ఆసా దగ్గరకు ఇశ్రాయేలీల ప్రజలు రాకపోకలు ఆగిపోయేలాగా చెయ్యాలి అని ఒక నిర్ణయానికి రావడం అనేది జరిగింది. ఇప్పుడు ఏంటి ఇంతకనే ఆ మనుషులు, ఈ మనుషులను ఏం చేస్తున్నారు? ఆ ఇశ్రాయేలీల ప్రజలు ఏం చేస్తున్నారండి? ఇక్కడికి వచ్చేస్తున్నారు, అలాగే ఇందులో చేరిపోతున్నారు. అక్కడ తగ్గిపోతున్నారు, ఇక్కడ పెరిగిపోతున్నారు. అప్పుడు మన బలము, మన బలగము ఏమైపోతుంది? తగ్గిపోతుంది. అక్కడికి రాకపోకలు జరగడానికి వీల్లేదు, అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు మన ప్రజలు. కాబట్టి రామా అనే పట్టణాన్ని అడ్డుగా కట్టేసి ప్రాకారాలతో సహా పట్టణాన్ని నిలబెట్టేసి అక్కడికి ఇక్కడికి రాకపోకలు జరగకుండా ఏం చేయాలనుకున్నాడండి? ఒక పెద్ద బలమైన పట్టణాన్ని కట్టడం మొదలుపెట్టాడు. అయితే అప్పుడు ఏం జరిగిందో చూడండి. ఆసా యొద్దకు రాకపోకలు జరగకున్నట్లు రామాను కట్టింపగా ఆసా యెహోవా మందిరమందును రాజనగరునందును ఉన్న బొక్కసములలోని వెండి బంగారములను తీసి దమస్కులో నివాసము చేయు సిరియా రాజుకు బెన్హదదు వద్దకు దూతల చేత పంపించి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడే ఆసా ఒక పెద్ద తప్పు చేయడం అనేది జరిగింది. ఇక్కడే ఆశ జారిపోవడం అనేది జరిగింది. ఇక్కడే ఆశ పతనమైపోవడం అనేది జరిగింది. ఇక్కడే దేవుడికి ఆయాసకరంగా ఆశ మారిపోవడం అనేది జరిగింది.
ఏం జరిగిందండి? ఏం జరిగింది అక్కడ? ఆస యెహోవా మందిరమునందును రాజనగరమునందును ఉన్న బొక్కసముల్లోని వెండి బంగారమును తీసి ఏం చేశాడండి? రాజనగరంలో ఉన్న రాజుగారి ఖజానాలో ఉన్నటువంటి దాన్ని, వెండి బంగారాన్ని, అలాగే దేవుని మందిరములో ఉన్న వెండి బంగారములను, దేవుని మందిరంలో ఉన్న వెండి బంగారం, దేవుని మందిరంలో ఉన్న వెండి బంగారము ఎవరిది? దేవునిది. అది దాన్ని ముట్టుకోవడానికి వీల్లేదు, దాన్ని టచ్ చేయడానికి వీల్లేదు, దాన్ని వాడుకోవడానికి వీల్లేదు, అది వేరే విధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వాడడానికి వీల్లేదు ఎవరైనా సరే. కానీ దేవుని మందిరంలో దేవుడికి ప్రతిష్ఠించబడిన వెండి ఉపకరణాలు, బంగారు ఉపకరణాలను తీసివేసి, అలాగే రాజుగారి ఖజానాలో ఉన్న వెండి బంగారాన్ని కూడా తీసివేసి ఎవరికి ఇచ్చాడండి? దమస్కు రాజు అయినటువంటి బెన్హదదుకు ఇవ్వడం అనేది జరిగింది. దేనికి? సహాయం కోరి. చదవండి. తీసి దమస్కులో నివాసము చే సిరియా రాజుకు బెన్హదదు వద్దకు దూతల చేత పంపించి, నా తండ్రికిని నీ తండ్రికిని కలిగి ఉన్నట్లు నాకును నీకును సంధి కలిగి ఉన్నది. ఇదిగో నా తండ్రికి నీ తండ్రికి సంధి ఉన్నది, మంచి స్నేహం ఉన్నది. అలాగే నీకు నాకు కూడా మంచి స్నేహము ఉండాలని నేను కోరుకుంటున్నాను. వెండిని బంగారాన్ని నీకు పంపి ఉన్నాను. ఈ వెండి బంగారం తీసుకుని ఇశ్రాయేలీల రాజైన బయేషాతో నీకున్న స్నేహం ఏదైతే ఉందో ఆ స్నేహాన్ని నువ్వు ఏం చేసుకోవాలి? కట్ చేసుకోవాలి. ఈ వెండి బంగారాన్ని తీసుకుని నాతో నువ్వు సంధి చేసుకోవాలి, నాతో నువ్వు స్నేహము చెయ్యాలి. బయేషాతో ఉన్న సంధిని, బయేషాతో ఉన్న ఒప్పందాలను, బయేషాతో ఉన్నటువంటి స్నేహాన్ని, సహవాసాన్ని పూర్తిగా విడిచిపెట్టేసి ఈ వెండి బంగారాలు తీసుకుని నాతో నువ్వు స్నేహము చేసి, నాతో నువ్వు సంధి చేసి, నా పక్షంగా, నువ్వు ఇశ్రాయేలీల రాజు పక్షంగా ఉన్నావు, ఇప్పుడు అతని పక్షంగా ఉండకుండా నువ్వు నా పక్షంగా తిరిగిపోవాలి. నా పక్షంగా తిరిగిపోయి నాకు సహాయం చేయాలి. నా పక్షంగా తిరిగిపోయి ఇశ్రాయేలీల రాజుకు కీడు చేయాలి. నా పక్షంగా నువ్వు తిరిగిపోయి నీ సైన్యాన్ని పంపించి ఇశ్రాయేలీల రాజు అయిన బయేషాతో యుద్ధం చెయ్యాలి. నువ్వు అతడు చేస్తున్న పని ఏదైతే ఉందో ఆ పని అతడు ఆపివేసేలాగా నువ్వు ఈ బంగారము వెండి తీసుకుని నాకు సహాయము చెయ్యి అని ఆ వెండిని బంగారాన్ని ఎవరికి ఇచ్చాడండి? దమస్కు రాజు అయినటువంటి ఆ యొక్క బెన్హదదుకు ఇవ్వడం జరిగింది. నాకును నీకును సంధి కలిగి ఉన్నది, వెండిని బంగారమును నీకు పంపి ఉన్నాను. ఇశ్రాయేల్ రాజు అయిన బయేషా నన్ను విడిచి అవతలికి పోవునట్లుగా నీవు అతనితో చేసి ఉన్న సంధిని భంగము చేయమని వర్తమానము చేసెను. దేవునికి స్తోత్రం కలుగు. ఆసా మహారాజు పంపించినటువంటి వెండి బంగారములు చాలా ఖరీదైనవి కాబట్టి, చాలా విలువైనవి కాబట్టి, చాలా మొత్తంలో అవి ఎక్కువ మొత్తంలో కాబట్టి, అతడు ధనాపేక్ష కలిగిన వాడు, లాభాపేక్ష కలిగిన వాడు కాబట్టి, అన్యుడు కాబట్టి ఆసా పంపించినటువంటి వెండి బంగారములను తీసుకుని ఏం చేశాడు? ఆసాకు సహాయము చేశాడు. ఆసా పక్షంగా నిలబడ్డాడు. బయేషా పక్షంగా ఉన్నవాడు బయేషా పక్షంగా ఉండకుండా ఆసా పక్షంగా నిలబడ్డాడు. ఆ బయేషా మీదకి, అతని పట్టణాల మీదకి కొంతమంది సైన్యాన్ని పంపించి అక్కడ చాలా నాశనాన్ని తలపెట్టాడు. ఎవరు? బెన్హదదు అతని సైన్యాన్ని పంపించి 10 గోత్రాల ఇశ్రాయేల్ రాజైన బయేషా పరిపాలనలో ఉన్న కొన్ని పట్టణాల మీదకి బెన్హదదు సైన్యాన్ని పంపించి ఆ పట్టణాలను పాడు చేసి ఆ పట్టణాల్లో ఉన్నటువంటి కొల్ల సొమ్ము అంతటినీ కూడా పట్టుకుని రావడం జరిగింది. అప్పుడు బయేషాకు అర్థమైపోయింది, బెన్హదదు నా పక్షంగా
లేడు. బెన్హదదు అనబడినటువంటి దమస్కు రాజు నా పక్షంగా లేడు. నాతో సంధి కలిగి ఉన్నవాడు, నాకు స్నేహితుడిగా ఉన్నవాడు నా మీదకి, నా రాజ్యం మీదకి దండెత్తి వచ్చాడు అంటే, నా రాజ్యాన్ని పాడు చేశాడంటే, నా మనుషుల్ని చంపాడంటే, నా రాజ్యంలో ఉన్నటువంటి సొమ్మును, కొల్ల సొమ్మును పట్టుకుని పోయాడంటే అవతల వాడితో ఒప్పందము కుదిరిపోయింది అని బయేషా గుర్తించాడు. ఎప్పుడైతే ఈ యొక్క సహాయము చేశాడో వెంటనే బయేషా ఆ రామా పట్టణాన్ని, ప్రాకారాలతో పాటు కట్టుతున్నటువంటి రామా పట్టణాన్ని కట్టడం మానేశాడండి. దేవునికి స్తోత్రం. భయపడి ఆసాకు సపోర్టు బాగా ఎక్కువగా పెరిగిందని భయపడి, ఆసాకు దమస్కు రాజు అయినటువంటి బెన్హదద్ సహాయము చేస్తున్నాడు కాబట్టి భయపడి వెంటనే అతడు ఏం చేశాడండి, అక్కడికి ఇక్కడికి ప్రజలు రాకపోకలు జరగకుండా ఉండడం కోసం ఏ రామా పట్టణాన్ని కట్టిస్తున్నాడో ఆ పట్టణాన్ని కట్టించడం మానివేశాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఆసాకు మంచే జరిగింది, కానీ అది దేవుని దృష్టిలో ఆసా విషయంలో చాలా కోపాన్ని రగిలించింది. ఒక్కోసారి మన జీవితాల్లో మనకు కూడా ఇలాగే కొంతమంది మనుషుల వల్ల మంచి జరుగుతుంది, కానీ ఆ మనుషుల ద్వారా మనం పొందుకున్న మంచి మనకు శాపంగా మారుతుంది. ఆ మనుషుల ద్వారా పొందుకున్నటువంటి ఆ మంచి మనము దేవుని కోపానికి గురయ్యేలాగా చేస్తుంది. ఆ మనుషుల ద్వారా పొందుకున్నటువంటి మంచి దేవుని శిక్షలు మనము అనుభవించేలాగా చేస్తుంది. చూడండి, ఇక్కడ దేవుడికి నచ్చలేనిది ఏంటి? దేవుడికి కోపం వచ్చిన విషయం ఏంటంటే, అతడు వెళ్ళి దమస్కు మహారాజును ఆశ్రయించాడు ఈ విషయంలో. ఇప్పుడు ఆ పట్టణాన్ని కట్టించడం అనే పని ఆగాలి. అది దేవుడు చేయలేడా? రామా పట్టణం అనేది కట్టడం అనేది ఆగిపోవాలి. అది దేవుడు చేయలేడా? దేవుడు చేయగలడు. కానీ దేవుడిని ఆశ్రయించాడా? దేవుడిని ఆశ్రయించలేదు. ఎవరిని ఆశ్రయించాడు? సిరియా రాజుని ఆశ్రయించాడు, బెన్హదదును ఆశ్రయించాడు. అదే దేవుడికి నచ్చలేదు. ఒక్కోసారి మనం చేసే పనులు మనకే తప్పులుగా కనబడవు, కానీ దేవునికి చాలా పెద్ద తప్పులుగా కనబడతాయి. అవి చాలా కఠినమైన శిక్షలు మనం అనుభవించడానికి కారణం అవుతాయి. అవి ఆఖరికి మనం మరణం కూడా పొందడానికే కారణం అవుతాయి. నీ దృష్టికి, నీ మనస్సుకు, నా దృష్టికి, నా మనస్సుకు తప్పులుగా కనబడనివి, పొరపాట్లుగా కనబడనివి ఒక్కోసారి మనము దేవునికి దూరం అయిపోవడానికి కారణం అవుతాయి. దేవుని మనస్సును మనం గుర్తించి ఆయన దృష్టికి ఏది మంచిది, ఏది చెడ్డది అన్నది మనము రన్నింగ్లో పెట్టుకోవాలి. మన దృష్టికి ఏది మంచిది, ఏది చెడ్డది అన్నదాన్ని రన్నింగ్లో పెట్టుకోకూడదు. దేవుని దృష్టికి ఏది మంచిది, ఏది చెడ్డది, దేవుని మనస్సును ఎరిగి దేవుడికి ఏది ఇష్టం, ఏది ఇష్టం లేదు, దేవుడి గుణలక్షణాలు ఏంటి అన్నది మనం చాలా జాగ్రత్తగా చూసుకోవలసినటువంటి విషయం. ఇక్కడ ఏం జరిగింది? బెన్హదదు రాజైన ఆసా మాట అంగీకరించి తన సైన్యముల అధిపతులను ఇశ్రాయేలు వారి పట్టణముల మీదకి పంపగా వీరు ఈమోన్ను, దాన్ను, అబెల్మాయిమును, నఫ్తాలి ప్రదేశమునకు చేరిన పట్టణముల్లోని కొట్లను కొల్లపెట్టిరి. బయేషా అది విని రామాను ప్రాకారములతో కట్టించుట మానివేసి తాను చేయుచున్న పని చాలించెను. ఆశ కోరుకున్నది జరిగింది. ఆశ ఏదైతే జరగాలనుకున్నాడో ఆ పట్టణం కట్టకుండా ఆగిపోవాలి, పని ఆగిపోవాలి, అది జరిగింది కదా. కానీ అది ఎవరి వల్ల జరిగింది? ఎవరి వల్ల జరిగింది? ఒక అన్య మహారాజు వల్ల జరిగింది, లేదంటే ఒక మనిషి వల్ల జరిగింది. అది ఎవరి వల్ల జరగాలి? దేవుని వలన జరగాలి. దేవునికి స్తోత్రం. ఆ పని ఎవరు జరగాలి? దేవుని వలన జరగాలి. కానీ దేవుడి వలన జరిగేలాగా అతడు దేవుణ్ణి ఆశ్రయించలేదు. దేవుడే ఆ పని చేసేలాగా దేవుడికి అతడు మొర్రపెట్టలేదు. దేవుడే ఆ పట్టణాన్ని బయేషా కట్టడం మానేసేలాగా చెయ్యి అని దేవుడికి విజ్ఞాపన చేయలేదు. దేవా, ఆ పట్టణాన్ని కట్టడం మానేసేలాగా నువ్వు అతని హృదయాన్ని మార్చివెయ్యి, లేదంటే ఏదో ఒకటి చెయ్యి అని దేవుడి మీద ఆధారపడలేదు, దేవుడిని ఆశ్రయించలేదు, కానీ మనుష్యుణ్ణి ఆశ్రయించాడు. కట్టించడం మానివేసి తాను చేయుచున్న పని చాలించెను. అప్పుడు రాజైన ఆసా యోధావారిని అందరినీ సమకూర్చెను.
వీరు పోయి బయేషా కట్టించుచుండిన రామా పట్టణపు రాళ్లను దూలములను తీసుకుని వచ్చిరి. వాటితో ఆసా గెబను మిస్పాను ప్రాకారములుగా పురములుగా కట్టించెను. ఆసాకి 2 లాభాలు వచ్చాయి. ఏంటి? బయేషా కట్టిస్తున్న పట్టణాన్ని కట్టించడం మానేశాడు. రాకపోకలు అటు ఇటు కూడా జరిగేలాగా ఆ పట్టణాన్ని కట్టించడం మానేశాడు. రెండోది ఏంటి? అక్కడ మెటీరియల్, ఆ పట్టణాన్ని ఆ ప్రాకారాలని కట్టుతున్న మెటీరియల్, చాలా ఎక్కువ మెటీరియల్ అక్కడ ఉంది. ఆ మెటీరియల్ అంతా వదిలేసి వెళ్ళిపోయాడు బయేషా. ఇప్పుడు ఆ మెటీరియల్ అంతా ఎవరు తెచ్చేసుకున్నారు? ఆసా తెచ్చేసుకున్నాడు. మనుషుల్ని పంపించి ఆ మెటీరియల్, ఆ రాళ్ళు, ఆ దూలాలు, ఆ ఇనుము ఏవైతే ఉన్నాయో అక్కడ వాడుతున్న మెటీరియల్, ఆ మెటీరియల్ అంతా యూదా దేశానికి తెచ్చేసుకుని ఆ మెటీరియల్తో కొన్ని పట్టణాలను, కొన్ని ప్రాకారాలను కట్టించుకుని చాలా లబ్ధి పొందాడు. ఆసాకు మంచే జరిగింది. ఆసాకు 2 లాభాలు సమకూరాయి. ఆసాకు మేలు జరిగింది. ఆశ కోరుకున్నది జరిగింది. ఆశపడింది జరిగింది. ఆశ మనసులో ఏదనుకున్నాడో అదే జరిగింది. కానీ అది జరగడమే అతని పాలిట శాపంగా మారిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును. ఒక్కోసారి కొన్ని పనుల కోసం మనము చూస్తూ ఉంటాం, అది ఆఖరికి జరుగుతాయి, కానీ ఆ పనే మనకి సర్వనాశనాన్ని తెచ్చిపెడుతుంది. ఆ పని వల్లే మనం చాలా కీడును అనుభవించవలసి వస్తుంది. కొన్ని మనము ఏదైతే పొందుకుంటామో ఆ పొందుకున్నదే మన పాలిట శాపంగా మారిపోతుంది. ఒక్కోసారి ఆ పొందుకున్న కార్యమే, ఆ పొందుకున్న మేలే, ఆ పొందుకున్న సహాయమే, ఆ పొందుకున్నటువంటి ఏదైతే ఉందో అదే మనల్కి చాలా కీడు తెచ్చిపెడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆసాకు చాలా లబ్ధే జరిగింది, మేలు జరిగింది. కానీ దేవుడు ఎలా రియాక్ట్ అయ్యాడో చూద్దాం. తర్వాత చదవండి. ఆ కాలమందు బయలుదేరి వచ్చాడు హనాని అనే దీర్ఘదర్శి అయిన ప్రవక్త, సేవకుడు అయినటువంటి హనాని అనే దేవుని సేవకుడు దేవుని చిత్త ప్రకారంగా బయలుదేరి వచ్చాడట. ఎవరి దగ్గరికి? యోధారాజు అయిన ఆసా యుద్ధకు వచ్చి, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకుంటివే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని పోయెను. నీవు యెహోవాను నమ్ముకొనినందున ఆయన వారిని నీ చేతికి అప్పగించెను. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలిగెను. 2 చేతులు పైకి స్తోత్రాలు చెల్లి. హల్లెలూయా. దేవుడు దగ్గర నుంచి సేవకుడు వచ్చాడు. దేవుడి దగ్గర నుంచి వచ్చిన సేవకుడు దేవుడి యొక్క మాటలు ప్రకటించడం మొదలుపెట్టాడు. దేవుడి దగ్గర నుంచి వచ్చిన సేవకుడు ఈ విషయములో నువ్వు యెహోవాను నమ్ముకొనకుండా నువ్వు ఒక మనిషిని నమ్ముకున్నావు, అది నువ్వు చేసిన పాపము. ఈ విషయంలో సహాయము దేవుడిని అడగకుండా నువ్వు ఒక అన్య మహారాజు అయినటువంటి ఒక మనిషిని సహాయం అడిగావు, అది నువ్వు చేసిన ఒక పెద్ద తప్పు. అంతకుముందు 10 లక్షల సైన్యం ఒకేసారి నీ మీదకి దండెత్తి వస్తే నువ్వు దేవుడి సహాయం కోరి ప్రార్థన చేశావు. నువ్వు అప్పుడు దేవుడిని నమ్ముకున్నావు. 10 లక్షల మంది సైన్యము నీ మీదకి దండెత్తి వచ్చినప్పుడు నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు, నువ్వు దేవుని సహాయం అడిగావు, నువ్వు దేవునికి మొరపెట్టావు. దేవుడు నీ మొరాలకించి నువ్వు ఆయన్ని ఆశ్రయించిన దాన్ని బట్టి ఆయన ఎంతో సంతోషపడి ఆయన నీకు సహాయం చేశాడు. అప్పుడు శత్రువులైన 10 లక్షల మందిని నీ చేతికి ఆయన అప్పుడు అప్పగించి నీకు విజయాన్ని ఇచ్చాడు, నీకు మేలు చేశాడు. కానీ ఇప్పుడు నువ్వు అలా ప్రవర్తించలేదు.
ఇప్పుడు నువ్వు దేవుణ్ణి ఆశ్రయించలేదు, ఇప్పుడు నువ్వు దేవుణ్ణి నమ్ముకోలేదు, ఇప్పుడు నువ్వు దేవుడి మీద ఆధారపడలేదు, ఇప్పుడు నువ్వు దేవుడి సహాయం కోరలేదు, ఇప్పుడు నువ్వు దేవుణ్ణి నమ్ముకోకుండా మనుషుల్ని నమ్ముకున్నావు, ఇప్పుడు దేవుని సహాయం కోరకుండా మనుషులకు లంచము ఇచ్చి సహాయం పొందావు, ఈ విషయంలో నీవు మతి తప్పి ప్రవర్తించావు అని హెచ్చరిక చేశాడు. ఎవరు? దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక్కోసారి చాలా యథార్థవంతులమైన మనము కూడా మతి తప్పి ప్రవర్తిస్తూ ఉంటాం. ఆశాలాగా చాలా ప్రార్థనాపరులమైన మనం కూడా, చాలా గొప్ప సేవ చేస్తున్న మనము కూడా, చాలా భక్తులమైన మనం కూడా మనము మతి తప్పి ప్రవర్తిస్తూ ఉంటాము. ఒక్కోసారి మతి తప్పి ప్రవర్తించామన్న సంగతి కూడా మనకి తెలియకుండా మనం ఒక్కొక్కసారి ఇచ్చేస్తాం. అది తప్పుగా కనబడదు, పొరపాటుగా కనబడదు, దేవుడు కోపం వచ్చే పనిగా కనబడదు, దేవుని శిక్షను నేను దీనివల్ల పొందుకోవాలన్న ముందు జాగ్రత్త ఆలోచన కూడా మన అంతరంగంలో పనిచేయదు. కానీ ఒక్కోసారి మనము వేసే అడుగులు మనకు చాలా కీడుని తెచ్చిపెడతాయి. కాబట్టి ఇక్కడ అంతకుముందు నన్ను ఆశ్రయించావు, ఇప్పుడు నన్ను ఎందుకు ఆశ్రయించలేదు? అంతకుముందు నా సహాయం కోరావు, ఇప్పుడు నా సహాయం ఎందుకు కోరలేదు? అంతకుముందు నాకు ప్రార్థన చేశావు, ఇప్పుడు నాకు ప్రార్థన ఎందుకు చేయలేదు? అంతకుముందు నువ్వు మనుషుల్ని ఆశ్రయించలేదు, ఇప్పుడు నువ్వు మనుషుల్ని ఎందుకు ఆశ్రయించావు? ఇప్పుడు నువ్వు మనుషులకు లంచం ఇవ్వడం కోసం నాకు ప్రతిష్ఠించబడిన వాటిని పట్టుకెళ్ళి నువ్వు ఇచ్చి చాలా పాపము చేశావు, చాలా పాపము చేశావు. ఈ విషయంలో నీవు మతి తప్పి ప్రవర్తించితివి. దేవునికి స్తోత్రం కలుగు. వాక్యంలో ఉంటుంది, దేవునిని లక్ష్య పెట్టకుండా మనుష్యులను లక్ష్య పెడితే మనం ఏమవుతామంట? శాపగ్రస్తులం అవుతాము అని రాయబడింది వాక్యంలో. చాలా ఎక్కువ సార్లు మన జీవితాల్లో మనం శాపగ్రస్తులం అవుతూ ఉంటాం. ఎందుకంటే చాలా ఎక్కువ సార్లు దేవుణ్ణి లక్ష్య పెట్టకుండా మనుషులను లక్ష్య పెడతా ఉంటాం. చాలా ఎక్కువ సార్లు మనుషుల్ని ఆశ్రయిస్తాం, దేవుణ్ణి ఆశ్రయించకుండా. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు వారి తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునివాడు శాపగ్రస్తుడు. దేవునికి స్తోత్రం. ఇంకో చోట ఉంటుంది, దేవుణ్ణి లక్ష్య పెట్టకుండా మనుషులను లక్ష్య పెట్టు వాడికి శ్రమ అని ఉంటుందండి. ఏమిటి? ఏం కలుగుతుందట? దేవుణ్ణి లక్ష్య పెట్టకుండా మనుషుల్ని లక్ష్య పెట్టే వారికి శ్రమ కలుగుతుందట. దేవుణ్ణి ఆశ్రయించకుండా మనుషుల్ని ఆశ్రయించే వారికి శ్రమ కలుగుతుంది. దావీదు అంటున్నాడు, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా యొద్ద నుండియే కదా నాకు సహాయము దొరుకును. కానీ ఇప్పుడు ఆసాకి సహాయం ఎక్కడి నుండి దొరికింది? మనుష్యుల దగ్గర నుంచి దొరికింది. ఎక్కడి నుంచి దొరకాలి నీకు సహాయం? ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు అని ఆయనకి పేరుంది. ఏ పరిస్థితి అయినా సరే, ఏ క్రిటికల్ మూమెంట్ అయినా సరే, ఏ కష్టమైనా సరే, ఏ ఇరుకైనా సరే, ఏ శ్రమ అయినా సరే, ఏ శోధనైనా సరే, ఏ ఇబ్బంది అయినా సరే, ఎలాంటిదైనా సరే, నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుని యొద్ద నుండి నీకు సహాయం దొరుకుతుంది. దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతంగా నీకు మేలు చేస్తాడు, నిన్ను విడిపిస్తాడు. కానీ ఇక్కడ ఏ మాత్రము తన దృష్టి దేవుడి వైపు తిరగలేదు. అంతకుముందు ఎవరి వైపు తిరిగింది? ఎవరి వైపు ఉంది దృష్టి? ఆసాకి 10 లక్షల మంది సైన్యము దండెత్తి వచ్చినప్పుడు అతని దృష్టి ఎవరి మీద ఉంది? దేవుడి మీద ఉంది. ఇప్పుడు ఎవరి మీదకి వెళ్ళింది? దేవుడి మీద నుండి ఎవరి మీదకి వెళ్ళింది? బెన్హదదు మీదకి వెళ్ళింది, మనుష్యుడి మీదకి వెళ్ళింది. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునే ఉన్నది అంటాడు కీర్తనాకారు. ఏంటండి? కాబట్టి మన దృష్టి ఎప్పుడూ దేవుడి మీదే ఉండాలి. మనకెప్పుడూ దేవుడే కనబడాలి. మనం ఎప్పుడూ దేవుడిని ఆశ్రయించాలి. మనం ఎప్పుడూ దేవుడి సహాయమే కోరాలి. దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుడు చెయ్యలేని కార్యం అంటూ ఏదీ లేదు. దేవుణ్ణి పక్కన పెట్టి మనుషుల్ని ఆశ్రయిస్తే, దేవుడి సహాయం కోరకుండా మనుషులు సహాయం కోరితే, అదే దేవుని దృష్టికి చాలా పెద్ద పాపం అయిపోతుంది మన విషయంలో.
చాలామంది ప్రత్యేకమైన పాపాలు ఏవి చేయరు, కానీ క్రైస్తవులు ఇలాంటి పాపాలు చాలా ఎక్కువ చేస్తూ ఉంటారు. ఇలాంటి పాపాలు చాలా ఎక్కువ చేస్తూ ఉంటారు. కానీ మనం ప్రతి విషయంలోనూ దేవుడిని ఆశ్రయించాలన్నది దేవుడి చిత్తం. ప్రతి విషయంలోనూ దేవుని సహాయం కోరుకోవాలన్నది దేవుని చిత్తం. ప్రతి విషయంలోనూ దేవుడికే మొర్రపెట్టాలన్నది దేవుని ఇష్టం. ఆయన వల్ల కాదా, ఆయన చేయలేడా, ఈ విషయంలో దేవుడు ఏమీ చేయలేడు అని ఏమన్నా ఉందా, ఈ విషయంలో దేవుడు నాకు సహాయం చేయలేడు, ఇది దేవుడు వల్ల అవ్వదు, ఇది దేవుడు చేయలేని కార్యం అనేది ఏదైనా ఉందా ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో? బయేషాను ఆప్ చేయడం దేవుడు చేయలేడా? బయేషాను నియంత్రించడం దేవుడి వల్ల కాదా? బయేషా పట్టణం కట్టకుండా దేవుడు ఆపలేడా? ఇప్పుడు అసలు ఇతను కరెక్ట్గా ఏం చేయాలి? అసలు ఆశ ఏం చేయాలి? ఇలాగ జరిగినప్పుడు ఏం చేయాలి చెప్పండి కరెక్ట్గా? ఆశ ఏం చేయాలి? యెహోవాను ఆశ్రయించాలి, యెహోవాకు మొర్రపెట్టాలి, యెహోవా సహాయం కోరుకోవాలి. యెహోవా నువ్వు సహాయం చేయి, ఇదిగో అక్కడ ప్రజలు ఇక్కడికి రాకపోకలు చేయకుండా జరగకుండా అతడు రామా పట్టణాన్ని కట్టిస్తూ ఉన్నాడు. ఆ పట్టణం కట్టాడు అంటే అటుతల వారి యువతలకి రావడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఉండదు. కాబట్టి ప్రభువా, బయేషా ఆ రామా పట్టణం కట్టకుండా నువ్వు ఆప్ చేయంటే ఆప్ చేయడా? బయేషాను నువ్వు నియంత్రించంటే నియంత్రించడా? ఆ పట్టణం కట్టబడకూడదు, ఆ అడ్డు ఉండకూడదు అంటే దేవుడు చేయడా? దేవుడు చేయడా? ఇప్పుడు ఎందుకు దృష్టి అలాగే వెళ్ళిపోయిందంటారు? ఆశా దృష్టి అంతకు ముందు దేవుడి వైపునున్న దృష్టి ఇప్పుడు ఎందుకు బెన్హదద్ వైపుకి వెళ్ళిపోయింది? చెప్పగలరా ఎవరైనా? దేవుడు ఇప్పుడు వరకు 14-15 అధ్యాయాలు చూస్తే బ్రహ్మాండం. ఆశా జీవితం చాలా టాప్. ఆశాను దేవుడు చాలా ఇష్టపడ్డాడు. ఆశా దేవుడికి చాలా ప్రియుడిగా ఉన్నాడు. ఆశా క్రియలన్నీ చాలా ఇదిగా ఉన్నాయి. ఇప్పుడు అతడు మరి దేవుడికి చాలా కోపాన్ని రగిలించిన వాడయ్యాడు. దేవునికి స్తోత్రం. చాలామంది అనుకుంటారు దేవునికి చాలా ప్రియమైన వారము, ఇష్టలము కాబట్టి ఎప్పటికీ దేవుడు కోపం నా మీద రగులుకోదు అని అనుకుంటూ ఉంటారు క్రైస్తవులు. కానీ అది ప్రపంచంలో ఏ క్రైస్తవుడికి కుదరదు. దావీదు అంతటోడే దేవుని కోపానికి గురయ్యాడు కానొక సమయంలో. గురయ్యాడే లేదా? కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎంత పెద్ద భక్తుడు, ఎంత దేవునికి ఇష్టడు, ఎంత దేవునికి ప్రియుడు, ఎంత యథార్థవంతుడు, ఎంత ప్రార్థనాపరుడు, ఎంత గొప్ప సేవకుడు, ఎంత గొప్ప అభిషేకం కలిగిన వాడు, ఎంత గొప్ప పరిచర్య చేస్తున్నవాడు, ఇలాంటివి ఏవి కూడా ఆయన దగ్గర కనబడవు. ఆయన దృష్టికి, ఆయన చిత్తానికి, ఆయన వాక్యానికి, ఆయన మనస్సుకు విరోధంగా ఏ పని చేసినా అది దేవునికి దృష్టిలో పాపము. మన విషయంలో అది తప్పు, అది పొరపాటు, అది దేవునికి కోపాన్ని రగిలిస్తుంది నీ మీద, నా మీద. కాబట్టి అతడు మతి తప్పి ప్రవర్తించాడట. వెంటనే దేవుని సేవకుని దేవుడు పంపేశాడు. వెంటనే దేవుని సేవకుని పంపేసి గద్దిస్తున్నాడు. ఏమని? నువ్వు ఈ విషయంలో మతి తప్పి ప్రవర్తించావు, ఈ విషయంలో దేవుణ్ణి ఆశ్రయించకుండా మతి తప్పి ప్రవర్తించావు, ఈ విషయంలో మనుషులను ఆశ్రయించి మతి తప్పి ప్రవర్తించావు అని హెచ్చరించాడు. చదవండి. నీ చేతికి అప్పగించను, ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. ఇదే ఆశ మంచి ప్రవర్తన వల్ల అతని దేశంలో, అతని పరిపాలనా కాలంలో ఇంతవరకు అతనికి ఏ యుద్ధాలు లేకుండా దేవుడు చేశాడు. ఇదే ఆశ దేవునికి విరోధంగా ప్రవర్తించడం వల్ల అదే దేవుడు మళ్ళా యుద్ధాలు కలిగడానికి అనుమతిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగు. ఏదైనా మన జీవితంలో దేవుడి ద్వారానే జరుగుతుంది. మంచేమో దేవుడి వల్ల, చెడేమో దుష్టుడి వల్ల అనే అభిప్రాయం చాలామందికి ఉంటుంది. అది పచ్చి అబద్ధం, చాలా పెద్ద తప్పండి. మంచైనా చెడైనా మన జీవితాల్లో ఎవరి ద్వారా అది జరుగుతుందంటే
దేవుడి ద్వారానే జరుగుతుంది. దేవుడికి తెలియకుండా ఏదీ జరగదు. దేవుడి అనుమతి లేకుండా ఏదీ జరగదు. దేవుడి చిత్తం లేకుండా ఏదీ జరగదు. చూడండి, అక్కడ చూస్తే ఇదే దేవుడు అతని పరిపాలనలో యుద్ధాలు లేకుండా చేశాడు. ఇదే దేవుడు ఇప్పుడు యుద్ధాలు కలిగడానికి అనుమతి ఇచ్చాడు. ఇదే ఆశాని బట్టి యుద్ధాలు లేకుండా చేశాడు. ఇదే ఆశాని బట్టి యుద్ధాలు కలిగేలాగా చేశాడు. అప్పుడు యుద్ధాలు లేకుండా ఉండడానికి కారకుడు వేరా, ఇప్పుడు యుద్ధాలు స్టార్ట్ అవ్వడానికి కారకుడు వేరా? అప్పుడు యుద్ధాలు అవ్వకుండా ఉండడానికి కారకుడు ఎవరు? ఆశ. యుద్ధాలు దేవుడు లేకుండా చేశాడంటే ఎవరిని బట్టి? ఆశాను బట్టి. కానీ ఇప్పుడు యుద్ధాలు కలిగేలాగా దేవుడు అనుమతి ఇచ్చాడంటే ఎవరిని బట్టి? మళ్ళా అది కూడా ఆశాన్ని బట్టే. మంచి అయినా నిన్ను బట్టే జరుగుతుంది దేవుడి వల్ల, చెడైనా సరే నిన్ను బట్టే జరుగుతుంది దేవుడి వల్ల. మనల్ని బట్టే మంచి జరుగుతుంది, మనల్ని బట్టే చెడు జరుగుతుంది. మన క్రియల ప్రతిఫలాన్ని ఎప్పటికప్పుడే మనం అనుభవిస్తూ ఉంటాము. అవి మంచి క్రియలైతే మంచి ప్రతిఫలాన్ని అనుభవిస్తాం. అప్పుడప్పుడు ఇలాగా కొన్ని చెడ్డ క్రియలు చేస్తే ఆ సమయంలో ఆ చెడ్డ క్రియల ప్రతిఫలాన్ని కూడా మనము అనుభవిస్తాం. చాలామంది క్రైస్తవులు అనుకుంటారు మంచి క్రియల ప్రతిఫలాన్నే అనుభవించాలి కానీ చెడ్డ క్రియలు ప్రతిఫలాన్ని అనుభవించకూడదు అనుకుంటారు. కానీ అది జరిగే పని కాదు. మంచి క్రియలను బట్టి చెడ్డ క్రియలను దేవుడు క్షమించవచ్చు కదా అని అనుకుంటారు. కానీ అది జరిగే పని కాదు. మంచి క్రియలను చూసి వాటిని లక్ష్యపెట్టి చెడ్డ క్రియలను లక్ష్య పెట్టకుండా వాటిని క్షమించవచ్చు కదా, నా విషయంలో ఎన్నో మంచి క్రియలు నాలో ఉన్నాయి కదా, కాబట్టి అక్కడక్కడ అప్పుడప్పుడు చేసిన కొన్ని చెడ్డ క్రియలను దేవుడు క్షమించవచ్చు కదా అని అనుకుంటారు. అది అసలు జరిగే పని కాదు. ఎవరి జీవితంలోనూ జరిగే పని కాదండి. మంచి క్రియలు నీలో ఉన్నప్పుడు మంచి ప్రతిఫలాన్ని పొందుతావు ఆశలాగా. చెడ్డ క్రియ చేస్తే ఖచ్చితంగా చెడ్డ ప్రతిఫలాన్ని పొందవలసిందే. అది ఆశ అయినా సరే, అది దావీదైనా సరే, అది ఎవరైనా సరే, నువ్వైనా సరే, నేనైనా సరే, ఖచ్చితంగా. అయితే ఆ చెడ్డ క్రియ నీ దృష్టికి చెడ్డ క్రియగా కనబడలేదు, నా దృష్టికి చెడ్డ క్రియగా కనబడలేదు. ఆ తప్పు, ఆ క్రియ ఏదైతే ఉందో, అది చేసిన పని ఏదైతే ఉందో నీ మనసుకు అది తప్పుగా కనబడలేదు, నా మనసుకు అది తప్పుగా కనబడలేదు. అది వాక్య విరుద్ధముగా కనబడలేదు నీకు నాకు. అది దేవుని కోపాన్ని రగిలిస్తుంది అని గుర్తించలేదు నువ్వు నేను. అది దేవుని హృదయాన్ని గాయపరుస్తుంది ఆ క్రియ అన్న సంగతి నువ్వు నేను అస్సలు గుర్తించలేకపోయాం. కానీ దాని ఫలం పొందుకోవలసిందే. నువ్వు తెలుసుకున్నావా, తెలుసుకోలేదా, గుర్తించావా, గుర్తించలేదా, నీకు అర్థమైందా, అర్థం అవ్వలేదా, తెలిసి చేసావా, తెలియక చేసావా, ఇలాంటి వాటికి దేవుడి దగ్గర చోటు లేదు. ఇలాంటి వాటికి దేవుడి దగ్గర ఏం లేదండి, చోటు లేదు. అది తెలిసి చేసినా తెలియక చేసినా, అది బుద్ధిపూర్వకంగా చేసినా బలవంతంగా చేసినా, అది నువ్వు ఆలోచన లేకుండా చేసినా ఆలోచనతో చేసినా దాని ప్రతిఫలాన్ని అనుభవించవలసిందే. ప్రతి వాడి దేహంతో చేసిన క్రియలు అవి మంచివే కానీ చెడ్డవే కానీ ప్రతి వాడు వాటి ప్రతిఫలాన్ని పొందవలసిందే అని ఉంది దేవుడి యొక్క వాక్యం. నువ్వు మహారాజువా, నువ్వు సేవకుడువా, నువ్వు చాలా ప్రార్థనాపరుడువా, నువ్వు చాలా బలమైన అభిషేకం కలిగిన వాడువా, నువ్వు చాలా ఎక్కువ ఆత్మ వరాలు కలిగిన వాడువా, నువ్వు చాలా ప్రార్థనాపరుడువా, నువ్వు చాలా ఎక్కువగా దేవుడికి కానుకలు ఇచ్చేవాడువా, ఇలాంటివి ఏవి చూడ్డాయన. ప్రతిఫలాన్ని పంపించేటప్పుడు ఇవేవి కూడా ఆయన చూడడు. నువ్వు ఎంత గొప్పగా చాలా దేవుడికి కొన్ని ఇష్టమైన పనులు చేసినా, ఇష్టం లేని పని చేసినప్పుడు నువ్వు చేసిన ఇష్టమైన పనులు ఏవి కూడా జ్ఞాపకంలోనికి రావు. అప్పుడు దేవుడికి వస్తాయా? ఏవి ఇష్టం అయిన పనులు ఏవి జ్ఞాపకంలోకి రావు. తాను చేసిన ఇష్టము లేని పనిని బట్టి దాని ప్రతిఫలాన్ని పొందవలసిందే ఎవరైనా సరే. దేవునికి స్తోత్రం కలుగును. దావీదు జీవితంలో వాక్యంలో రాయబడింది,
బెత్షెబా విషయంలో తప్ప అతడు జీవితంలో ఏ తప్పు చేయలేదన్న. పోనీ అతని జీవితంలో ఏ తప్పు లేదు కదా. ఇప్పుడు ఆ బెత్షెబాతో ఒక్క తప్పు జరిగింది. ఆ ఒక్క తప్పును క్షమించవచ్చు కదా దేవుడు. వాక్యంలోనే ఉంది సాక్ష్యం అది కదా. వాక్యంలోనే ఉంది దావీదు కోసం ఆ మాట ఏమని, బెత్షెబా విషయంలో తప్ప ఇంక ఏ విషయంలోనూ తప్పు చేయలేదని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఎవరు? దావీదు. మరి బెత్షెబా విషయంలోనే జరిగింది దావీదు జీవితంలో. అతను జీవించిన జీవితంలో తప్పంటూ జరిగితే, పాపమంటూ జరిగితే అది కేవలము బెత్షెబా విషయంలోనే జరిగిందంట. పోనీ ఒక్కటే కదా, వదిలేయచ్చు కదా, క్షమించవచ్చు కదా, దేవుడికి ఇష్టడు కదా, నా హృదయానుసారుడు అన్నాడు కదా దేవుడు. ఆ ఒక్కదాన్నే అంత భూతద్దంలో చూడవలసిన అవసరం ఏమన్నా ఉందా దేవుడు? అతను చేసిన తప్పును బట్టి అంత పెద్ద భక్తుడిని, అంత పెద్ద దేవునికి ఇష్టడిని కూడా 2 తప్పులు చేస్తే 4 శిక్షలు పంపించాడే. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎంతవరకు కరెక్ట్ అంటారు? క్రైస్తవులకి బంపర్ బొనాంజా. ఒకదానికి 2 తప్పు ఒకటైతే శిక్షలు 2 వస్తాయి క్రైస్తవులకి. అదే అన్యులనుకో తప్పు ఒకటైతే శిక్ష కూడా ఒకటే వస్తుంది. కానీ క్రైస్తవులు అనుకో మనం ప్రత్యేకమైన వారం కాబట్టి 2 ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటాయి కాబట్టి 2 శిక్షలు కూడానే 2 ఆశీర్వాదాలనే కాదు 2 శిక్షలను కూడా ఎప్పటికప్పుడు పొందుకోవాలి. అతడు బెత్షెబాతో పాపం చేశాడు. ఆ విషయంలో తన భర్త అయిన ఊరియాని నిరపరాధైన ఊరియాని ఏం చేశాడు? చంపించి వేశాడు. ఆ 2 తప్పులకి అతనికి 4 శిక్షలు విధించబడ్డాయి. చెప్పండి ఒకసారి 4 శిక్షలు ఏంటో? 2 తప్పులకు 2 పాపాలకి దేవుడు అతనికి విధించిన 4 శిక్షలు ఏంటో చెప్పండి. కొడుకు బత్షెబాకు పుట్టిన బిడ్డ చిన్నప్పుడే చచ్చిపోయాడు, దేవుడు లేకుండా చేశాడు. చూడకుండా చెప్పలేకపోయారే ఏంటండి? ఇక మీదటి నుంచి నీకు పోనీ చూసే చదవండి, అందులో ఉన్నదే చదవండి. ఎందుకు మళ్ళా ఆల్రెడీ బైబిల్ తీసేసిన తర్వాత మళ్ళీ ఎందుకు సొంతంగా చెప్తున్నట్టు ప్రత్యేకంగా అని చెప్పడం? బైబిల్లోదే చదవండి. నీ ఇంటి వారికి యుద్ధాలు కలుగుతాయి. మొదటిది, తనకు పుట్టిన బిడ్డ దేవుడు భూమి మీద జీవించకుండా అతన్ని హతమార్చాడు, చెంటి బిడ్డని. రెండోది, అతని కుటుంబ సభ్యుల మధ్యలో యుద్ధాలు జరుగుతాయి అన్నాడు. అలాగే అతని పిల్లల జీవితాల్లో యుద్ధాలు జరిగాయి కదా. అతని పిల్లల జీవితాల్లో యుద్ధాలే జరిగాయి. ఒకరొకరు అన్నదమ్ములు కొట్టుకుని చంపుకున్నారు. మూడవది, నీ ఇంటి వారి వలనే నీకు అపాయం కలుగుతుంది. ఎవరి వల్ల కలిగింది? అతని ఇంటి వారి వల్ల అపాయం. కొడుకు అబ్షాలోము. మూడవది ఇది. నీ భార్యలను నీ శత్రువుకి అప్పగిస్తాను. నువ్వు చీకట్లో చేసావు బత్షెబాతో పాపం, అతడైతే నీ భార్యలతో పగటి యందే చేస్తాడు పాపం. చేశాడా అబ్షాలోము చేశాడా? తన ఉపపత్నుల్ని, దావీదు యొక్క ఉపపత్నుల్ని అతను ఏం చేశాడు? వాళ్ళతో సైనించాడు. ఎన్ని వచ్చాయండి? చేసిన తప్పులెన్ని? వచ్చిన శిక్షలెన్ని? ఎవరో 4 శిక్షలు పొందినవాడు మామూలు కోనికిస్కా కూడా మామూలుడా? ఎవరండి? దావీదు. బైబిల్ చరిత్రలోనే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉన్నవాడు దేవుడి దగ్గర. ఎవరండి? మామూలుడా?
2 తప్పులకి 2 పాపాలకి 4 శిక్షలు అనుభవించిన వాడు సామాన్యుడు కాదు, నామకార్థ క్రైస్తవుడు కాదు, వేషధారణ క్రైస్తవుడు కాదు, నటనా క్రైస్తవుడు కాదు, నా హృదయానుసారుడైనటువంటి క్రైస్తవుడు అన్న సాక్ష్యం దేవుడి దగ్గర పొందినవాడండి. ఎవరు? అలాంటి వాడినే 2 పాపాలు చేస్తే 4 శిక్షలు పంపించి శిక్షించాడు. మరి నువ్వు నేను మనము కాబట్టి ప్రతి వాడు వాడి జీవితంలో వాడు చేసిన క్రియల ప్రతిఫలాన్ని ఎప్పటికప్పుడే అనుభవించవలసిందే దేవుని వలన. దానిని తప్పించుకోవడం ఏ క్రైస్తవుడికి సాధ్యము కానే కాదు. మంచి క్రియల మంచి ప్రతిఫలాలు దొరుకుతాయి, చెడ్డ క్రియల చెడ్డ ప్రతిఫలాలు తప్పక అనుభవించవలసిందే. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ చెడ్డ ప్రతిఫలాలకు అపవాది కారకుడు అని అనుకుంటే అది నీ అజ్ఞానము, నా అజ్ఞానం. ఆ చెడ్డ ప్రతిఫలాలు నీకు పంపించింది సాతానుడు అని నువ్వు అనుకుంటే అది నీ అవివేకము, నా అవివేకమే కానీ నిజమైతే కాదు, నిజమైతే కాదు. కాబట్టి ఏం చేశాడు ఇక్కడ? ఏమంటున్నాడు? మతి తప్పి ప్రవర్తించితివి. ఇది మొదలుకొని ఏంటండి? యుద్ధాలే కలుగుతాయి. ఇప్పటివరకు యుద్ధాలు ఉన్నాయా? కానీ ఇప్పుడు యుద్ధాలు జరిగితే ఎలా ఉంటుంది? యుద్ధాలు జరిగితే నెమ్మది ఉండదు. యుద్ధాలు లేకపోవడం వల్ల నెమ్మది ఉంది అని రాయబడింది ఇందాక. ఇప్పుడు యుద్ధాలు జరిగితే ఏం పోయింది? నెమ్మది పోయింది, ప్రశాంతత పోయింది. యుద్ధాలు అప్పుడు జరగకుండా ఆపింది దేవుడే, ఇప్పుడు యుద్ధాలు జరిగేలాగా చేసింది దేవుడే. అప్పుడు ఆశాని బట్టే యుద్ధాలు ఆపుచేసి నెమ్మది ఇచ్చాడు. ఇప్పుడు కూడా ఆశాని బట్టే నెమ్మది తీసివేసి మళ్ళా యుద్ధాలు జరిగేలాగా దేవుడు అనుమతి ఇచ్చాడు. కారకుడు ఆశాయే, వేరేవాడు ఎవడు కానే కాదు. తర్వాత చదవండి. చూడండి, చేసిన తప్పే సరిపోదన్నట్టు మళ్ళా ఏం చేశాడు? మళ్ళా ఇంకో తప్పు చేశాడు. తప్పులు అనేవి ఒక్కటి స్టార్ట్ అయితే చాలు, దాని వెనకాల ఆటోమేటిక్గా ఒకదానికొకటి జరిగిపోతూనే ఉంటాయి. ఏ సేవకుడైతే వచ్చి దేవుడి వాక్కును చెప్పాడో, ఏ సేవకుడైతే వచ్చి దేవుడి చిత్తాన్ని తెలియపరిచాడో, ఆ చెప్పిన సేవకుడి మీద చాలా కోపము, చాలా రౌద్రం వచ్చేసిందంట. చాలా కోపము, రౌద్రము సేవకుడి మీద రావడానికి ఆ మాటలు సేవకుడియా? మతి తప్పి ప్రవర్తించావు అని చెప్పిన సేవకుడి మాట సేవకుడిదా లేదంటే దేవుడిదా? దేవుడిది. మరి కోపము ఎవరి మీద వచ్చింది నీకు? సేవకుడి మీద వచ్చింది. సేవకుడిని ఏం చేశాడట? బందీ గృహంలో పెట్టి ఏం చేశాడట? బంధించాడట. చాలామందిని ఆ కాలంలో మంచివారిని, నిరపరాధుల్ని కోపంతో, రౌద్రంతో ఏం చేశాడట? బాధపరిచాడు అని రాయబడింది. ఆల్రెడీ ఒక తప్పు చేశాడు. ఆ తప్పుతో పాటు మళ్ళా సేవకుడిని బాధ పెట్టడము మరొక తప్పు, సేవకుడిని బందీ గృహంలో పెట్టడం మరొక తప్పు. దేవుడి దగ్గర నుంచి నీకు సమాచారం తీసుకొచ్చిన సేవకుడి మీద కోపగించుకోవడం తప్పు, అతన్ని బందీ గృహంలో పెట్టడం తప్పు, అతన్ని బాధ పెట్టడం తప్పు, అతడికి కొంచెం కీడు తల పెట్టడం తప్పు అయిపోయింది. ఎవరిది? ఎవరు? ఆశ. దేవునికి స్తోత్రం కలుగును. చూడండి, హెచ్చరించేవాడు, గద్దించేవాడు, బుద్ధి చెప్పేవాడు సేవకుడు కాదు. ఎవరు? దేవుడు. మనల్ని ఖండించేవాడు, మనల్ని సరిచేసేవాడు ఎవరంటే దేవుడు. ఆ ఖండించడము, ఆ సరిచేయడము అనే దాంట్లో మనకి గద్దింపులు పంపించినా దేవుడివే, హెచ్చరికలు పంపించినా దేవుడివే, లేదంటే ఏ విధమైన శిక్షలు పంపించినా దేవుడివే. సేవకుడికి ఏ సంబంధము లేదు. సేవకుడు దేవుడు చెప్పిన మాటలు, ఆ మనిషి ఎవరైతే ఉన్నారో అవతల మనిషి, ఆ మనిషికి ఆ మాటలు చెప్పడం వరకునే తప్ప ఆ మనుషులు కానీ, ఆ శిక్షలు కానీ, ఆ మాటలు కానీ, ఆ హెచ్చరికలు కానీ, ఆ గద్దింపులు కానీ అవి ఏవి సేవకుడివి కాదు.
కదా. కానీ ఇతడు ఏం చేశాడు? ఒక సేవకుడు వచ్చి ఇలాగా అతన్ని గద్దించేటప్పటికి అతనికి చాలా కోపం వచ్చిందంట, చాలా రౌద్రం వచ్చేసిందంట. రౌద్రం వచ్చేసి ఏం చేశాడట? తనకున్న పవర్తో, రాజు కదా, తనకున్న పవర్తో ఏం చేశాడట? అతన్ని బందీ గృహంలో పెట్టి అతన్ని బాధ పెట్టాడు. అది కూడా ఆశా చేసిన పెద్ద అపరాధం అయిపోయింది. ఆ సమయంలో అది కూడా ఏమైపోయిందండి? పెద్ద అపరాధం అయిపోయింది. దావీదు అంటాడు 141వ కీర్తనలో, నీతిమంతులు నన్ను కొట్టుట తైలాభిషేకము. చదవండి ఒకసారి 140. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము లాంటిది. త్రోసివేయకుందునుగాక. చూడండి, ఒకానొక సమయంలో దావీదు పాపం చేస్తే దావీదు దగ్గరికి కూడా ఇలాగే ఒక సేవకుడు వచ్చి దావీదును హెచ్చరించాడు, దావీదును గద్దించాడు, దావీదును చాలా గట్టిగా దేవుడు చెప్పిన మాటలు, ఆ మాటలు ఇచ్చేసాడు. ఎవరా సేవకుడు? ఎవరండి? నాతాను. నాతాను వచ్చి నువ్వు పాపం చేశావు, నువ్వు తప్పు చేశావు, నువ్వు శిక్ష అనుభవించవలసిందే అంటే దావీదు ఎలా రియాక్ట్ అయ్యాడు? వెంటనే అతడి ద్వారా దేవుడు పంపించిన సందేశం అతనిది కాదు, దేవుడిది అని చెప్పి వెంటనే దేవుడికి లోబడి, వెంటనే సేవకుడి ద్వారా దేవుడు గద్దించిన మాటలకు లోబడి వెంటనే మారు మనసు పొంది వెంటనే తన పాపం నిమిత్తం పశ్చాత్తాపంతో దేవుడికి ప్రార్థన చేశాడు విరిగి నలిగిన హృదయం. ఆ సేవకుడిని బందీ గృహంలో వేశాడా నాతాన్ని? ఆ సేవకుడిని కొట్టించాడా? ఆ సేవకుడిని తిట్టించాడా? ఆ సేవకుడిని బాధ పెట్టాడా? కానీ ఇక్కడ ఆశ, చూడండి, అక్కడ ఆ దావీదు వెంటనే అవి దేవుడి మాటలు, అవి దేవుడి గద్దింపులు, అది దేవుడి హెచ్చరికలు అని తెలుసుకుని దేవుడి దగ్గర మారు మనసు పొందుకుని దేవుడి దగ్గర ప్రాయశ్చిత్తం కోసం ప్రార్థన చేశాడు. ఇతడు అలాగా అవ్వలేదు, కానీ ఇంకో తప్పు చేశాడు, ఇంకో పాపం చేశాడు, ఇంకో అపరాధం చేశాడు. ఏంటి? ఆ సేవకుడిని బంధించడం. వాక్యంలో ఏముంది? నేను అభిషేకించిన వారిని ముట్టకూడదు. దేవుడి చేత అభిషేకం పొందిన వారిని ముట్టడానికి వీలు లేదు. దేవుని చేత అభిషేకించబడిన వారికి కీడు తలపెట్టడానికి వీలు లేదు. దేవుడి చేత అభిషేకించబడిన వారికి వ్యతిరేకులుగా మారడానికి వీలు లేదు. దేవుడి చేత అభిషేకించబడిన వారి జోలికి వెళ్ళకూడదు. ఎప్పుడు వెళ్ళామా దేవుడి జోలికి వెళ్ళినట్టే. దేవుని అభిషేకం పొందిన సేవకుడి జోలికి వెళ్తే ఎవరి జోలికి వెళ్ళినట్టు? దేవుడి జోలికి వెళ్ళినట్టే. దేవుడి జోలికి వెళ్తే ఎవరికి నష్టం? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అలాగా అతడు ప్రవర్తించకూడదు. కానీ అతడు ఆల్రెడీ జారిపోయిన పరిణామాలు కనబడతాయి. ఆల్రెడీ ఎప్పుడైతే ఒక మహారాజును, ఒక మనిషిని ఆశ్రయించాడు, అప్పుడే జారిపోయాడు అతను, అప్పుడే పడిపోయాడు, అప్పుడే పతనమైపోయాడు. ఎప్పుడైతే దేవుడి మందిరంలో దేవునికి ప్రతిష్ఠించబడిన ఉపకరణాలను పట్టుకెళ్ళి ఒక అన్యుడికి, ఒక విగ్రహారాధికుడికి ఇచ్చాడో లంచంగా, అప్పుడే జారిపోయాడు, అప్పుడే పడిపోయాడు, అప్పుడే చెడిపోయాడు, అప్పుడే కూలిపోయాడు అతడు. అంతేకాకుండా దేవుడి సేవకుడు వచ్చి హెచ్చరిస్తే ఆ సేవకుడిని బందీ గృహంలో పెట్టి బాధ పెట్టాడు. అప్పుడు ఇంకా అతడు ఏమైపోయాడు? జారిపోయాడు. అందుకనే వాక్యంలో ఉంటుంది ఒక చోట, నిలబడి ఉన్న ప్రతివాడు పడిపోకుండా చూచుకోవలెను జాగ్రత్తగా. నిలబడి ఉన్నామనుకున్న ప్రతి ఒక్కడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అంటాడు బైబిల్లో. కానీ అది అందరికీ సాధ్యము అవ్వదండి. దేవునికి స్తోత్రం. నిలబడిన వారు కొన్నిసార్లు జారిపోతూ ఉంటారు. ఎంతో బలంగా నిలబడిన వారు కూడా జారిపోతూ ఉంటారు. ఎంతో స్ట్రాంగ్గా నిలబడిన వారు కూడా జారిపోతూ ఉంటారు ఒక్కోసారి. కానీ ఎంత బలంగా నిలబడిన వాడు జారిపోయినా
దాని పర్యవసానాన్ని, దాని ప్రతిఫలాన్ని అనుభవించవలసిందే. ఎంత దేవునికి ఇష్టడుగా ఉన్నవాడు జారిపోయినా ఆ జారిపోయిన దాని ప్రతిఫలాన్ని అనుభవించవలసిందే. ఎవ్వడూ తప్పించుకోవడం అనేది కుదిరే పని కాదు. దేవుడి దగ్గర కుదిరే పని ఎవరికి అది సాధ్యము కానే కాదు. ఏం చేసాడట ఇంకా ఆశ? చదవండి. కొందరిని ఆ కోపంతో సేవకులను బాధపరచడం, అలాగే ఆ కోపంతో నిరపరాధులు అతనిని హెచ్చరించేవారు, అతన్ని గద్దించేవారు, నిజమే నువ్వు తప్పు చేసేవని ఎవరైతే అన్నారో అలాంటి వారిని అందరినీ కూడా అతడు ఏం చేశాడు? కోపంతో బాధపరిచాడు. చేతిలో పవర్ ఉంది, చేతిలో ఏముంది? పవర్ ఉంది. ఇప్పుడు ఏమైంది? అధికార దుర్వినియోగం అయింది. అదో పాపం. ఏమైందండి? అధికార దుర్వినియోగం. అదొక పాపం, అదొక తప్పు. దాని ప్రతిఫలాన్ని దేవుడు అతనికి పంపించాడు. దేని ప్రతిఫలాన్ని? దేవుడిని ఆశ్రయించకుండా మనుషుల్ని ఆశ్రయించిన ప్రతిఫలాన్ని. సేవకుడు వచ్చి బుద్ధి చెప్తే, గద్దిస్తే, హెచ్చరిస్తే ఆ సేవకుడిని బందీ గృహంలో పెట్టి శిక్షించిన ప్రతిఫలాన్ని, అలాగే అతను తప్పు చేశావు అని చెప్పిన అతన్ని తప్పును ఖండించిన వారిని అందరినీ కూడా అతడు బాధపరిచాడు. చూసారా? వాళ్ళను బాధపరిచిన ప్రతిఫలాన్ని దేవుడు ఏం చేశాడు? ఆశాకి పంపించి వేశాడు. ఎలాగా? ఒక జబ్బు రూపములో. ఏ రూపంలో అండి? ఒక జబ్బు రూపములో దేవుడు అతని పాపాల ప్రతిఫలాన్ని పంపించాడు. ఎందులో పెట్టాడు జబ్బు? పాదములలో. దేవునికి స్తోత్రం. ఎందులో పెట్టాడు? ఎన్నో సంవత్సరంలో అని రాయబడింది. ఎన్నో సంవత్సరం? 39వ సంవత్సరములో. అతడి ఏలుబడిలో 39వ సంవత్సరంలో దేవుడు అతని పాపాల ప్రతిఫలాన్ని అతడికి ఒక జబ్బు రూపంలో పంపించాడు. ఎందులో పెట్టాడు ఆ జబ్బు? అతని అరికాళ్ళలో పెట్టాడు జబ్బు. పంపిస్తే అప్పుడు కూడా అతడు ఏం చేశాడట? దేవుడి దగ్గర పశ్చాత్తాపడకుండా, ఆ శిక్ష వచ్చిన తర్వాత కూడా, ఆ జబ్బు దేవుడు పెట్టిన తర్వాత కూడా, ఆ జబ్బును అతడు అనుభవిస్తున్నప్పుడు కూడా అతడు పశ్చాత్తాపం పొందుకోలేదు, మారు మనసు పొందుకోలేదు, దేవుడి వైపు తన హృదయాన్ని మళ్ళించుకోలేదు. అతడు తప్పు చేశాను, పాపం చేశాను తండ్రి అని దేవుడి దగ్గర ఒప్పుకోలేదు. తన పాపాన్ని క్షమించమని దేవుడి దగ్గర బతిమాలుకోలేదు. అతడు శిక్ష అనుభవిస్తున్నప్పుడు కూడా దేవుడి దగ్గర పశ్చాత్తాపంతో ఆ శిక్ష నుంచి దేవుని వలన విడుదల పొందుకోవాలని అనుకోకుండా వైద్యులను ఆశ్రయించాడట. ఎవరిని ఆశ్రయించాడట? వైద్యులను ఆశ్రయించాడు. వైద్యులను ఆశ్రయిస్తే తగ్గిందా? చాలామంది క్రైస్తవులు దేవుడు కోపంతో వాళ్ళ శరీరాల్లో కొన్ని జబ్బులు పెడితే వాటిని తగ్గించుకోవడం కోసం ఎవరి దగ్గరికి వెళ్తారు? డాక్టర్ల దగ్గరికి వెళ్తారు. అవుతుందా? వాడు ఎండి అయినా అవదు, వాడు ఎంఎస్ అయినా అవదు, వాడు సర్జన్ అయినా అవదు, వాడు అమెరికాలో వైద్యం చదువుకున్నవాడైనా అవదు. అవుతుందా? వాడు ఇంగ్లీష్ డాక్టర్ అయినా అవదు, హోమియోపతి డాక్టర్ అయినా అవదు, ఆయుర్వేద డాక్టర్ అయినా అవదు, న్యాచురోపతి డాక్టర్ అయినా అవదు. దేవుడు వలన నీ శరీరంలో ఒక జబ్బు పుడితే ఆ జబ్బును మళ్ళా తగ్గించడం అనేది దేవుడికే సాధ్యం. ఆ జబ్బును మళ్ళా నీ శరీరంలో నుండి తీసివేయాలంటే అది ఎవరు చేయాలి? దేవుడే చెయ్యాలి. కానీ అది దేవుడు వలన నా శరీరంలోకి వచ్చిన జబ్బు, నా పాపాన్ని బట్టి దేవుడు నాకు పంపించిన శిక్షగా వచ్చిన జబ్బు అన్న సంగతి నీ మట్టి బుర్రకి, నా మట్టి బుర్రకి ఎలగలేదు. ఎలగక మనం ఏం చేస్తాము? నాకులాంటి కోనికిసుగా గొట్టంగోడు ఎవడో చెప్తాడు, పలానా చోట మంచి డాక్టర్ ఉన్నాడండి వెళ్ళండి అంటే నా మాట నమ్మి వెళ్తావు, బోల్డ్ అంత డబ్బు తగలేస్తావు. పని అవుతుందా? అవదు. తోటి సహోదరులు చెప్తారు,
వెళ్తావు, అవుతుందా? అవదు. గాయము చేయువాడను నేనే, స్వస్థపరచువాడను నేనే. గాయమేమో దేవుడు చేస్తే స్వస్థత ఏమో డాక్టర్ ఎక్కడికి వెళ్ళండి? అది ఎవరికి సాధ్యం అవుతుంది? అసలు ఎవరికి సాధ్యం అవుతుంది? కాబట్టి అతడు దేవుడి దగ్గర మారు మనసు పొందుకోకుండా, దేవుడి దగ్గర పశ్చాత్తాపడకుండా, దేవుడి దగ్గర తన పాపాన్ని ఒప్పుకోకుండా అతడు ఆ జబ్బు తగ్గించుకోవడం కోసం కూడా మళ్ళీ ఎవరిని ఆశ్రయించాడండి? వైద్యులను ఆశ్రయించాడు. కానీ ఆ వైద్యుల వల్ల అతడి జబ్బు తగ్గలేదు. ఏంటి, వైద్యుల చేత వైద్యం చేయించుకోలేనంత చిన్న స్థితి ఏం కాదు అతడు కదండి. మహారాజు కదా, చాలా కాస్ట్లీ వైద్యమే జరిగి ఉంటుంది కదా. మహారాజు కదా, చాలా కాస్ట్లీ వైద్యమే జరిగి ఉంటుంది. కానీ అతని జబ్బు తగ్గలేదు. జబ్బు తగ్గాలంటే స్వస్థపరచువాడు ఎవరైతే ఉన్నారో వాని వల్లే జరుగుతుంది. కానీ స్వస్థపరిచేవాడి వల్ల కాకుండా స్వస్థపరచలేని వాడి వల్ల నువ్వు ఎంత ప్రయత్నం చేసి ఎన్ని డబ్బులు తగలేసినా ఏమవుదు? స్వస్థత రాదు. చదవండి మళ్ళీ ఒకసారి. అతడు వైద్యులను పట్టుకొనిను, ఆశ తర్వాత నిద్రించాడంట. ఆశ తర్వాత ఏమయ్యాడు? చనిపోయాడు. 41వ సంవత్సరములో మృతి పొందాడు. 39వ సంవత్సరంలో జబ్బు వచ్చింది. 41వ సంవత్సరంలో ఆ జబ్బుతో అతడు చనిపోయాడు. 39, 40, 41 3 సంవత్సరాల పాటు అతడు చాలా కాస్ట్లీ వైద్యమే చేయించుకుని ఉంటాడు. ఎందుకంటే డబ్బుకైనా లోట వైద్యులు. కానీ తగ్గిందా? తగ్గలేదు. ఏమయ్యాడట? 41వ సంవత్సరంలో అతడు చనిపోయాడు. అతడికి ఏ జబ్బు అయితే వచ్చిందో ఆ జబ్బు తగ్గకపోగా ఆ జబ్బు వలన అతడు 3 ఏళ్ళకు ఏమైపోయాడండి? చనిపోయాడు. ఆ జబ్బు అతని ప్రాణాన్ని తీసివేసింది. ఆశ స్టార్టింగ్ ఎలాగుంది, ఆశ ఎండింగ్ ఎలా ఉంది? ఆశ ప్రారంభం ఎలాగుంది, ఆశ ముగింపు ఎలాగుంది? అందుకనే కార్యారంభము కంటే కార్యాంతము మేలు అని రాయబడింది. ఆశ ప్రారంభం చూస్తే చాలా అద్భుతం, ఆశ ముగింపు చూస్తే చాలా దారుణం. ఆశ లాంటి వాడు అలాగైపోయాడు. ఏంటండి, ఆశ లాంటి వాడే అలాగైపోతే నువ్వెంత నేనెంత? ఏంటండి? కాబట్టి అతడు చేసిన పాపాలని బట్టి అతడికి ఒక జబ్బు వచ్చింది. ఆ జబ్బు అనుభవించినప్పుడు కూడా అతడు సెట్ అవ్వలేని కారణంగా అతడికి ఏమొచ్చింది? మరణం వచ్చింది. అతడు చనిపోయాడు. అసహ్యమయ్యాడు, చనిపోయాడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కార్య ఆరంభము బాగుండాలి, కార్య అంతం కూడా బాగుండాలి. ఈనాడు చాలామంది జీవితాల్లో ఇదే జరుగుతుంది. కార్య ఆరంభము చూస్తే చాలా అద్భుతం, కార్య అంతం చూస్తే, క్రైస్తవ ప్రారంభం చూస్తే చాలా అద్భుతం, క్రైస్తవ ముగింపు చూస్తే చాలా చండాలం అయిపోతూ ఉన్నది. ఇలాగ బైబిల్లో నువ్వా నేనా అన్న వాళ్ళు జారిపోయిన వారు బైబిల్లో చాలామంది ఉన్నారు. నువ్వా నేనా అన్న వాళ్ళు పడిపోయిన వారు చాలామంది ఉన్నారు. నువ్వా నేనా అన్న వాళ్ళు దేవునికి ఆయాసకరంగా మారిపోయి దేవుని కోపానికి గురై రోగాలు పొందుకుని, శిక్షలు పొందుకుని, చివరికి మరణాలు కూడా పొందుకున్నవారు చాలామందే ఉన్నారు. అతడు కొన్ని సంవత్సరాల పాటు ఆ జబ్బుతో బాధపడినా సరే అతడు ఏమవ్వలేదండి, దేవుని వైపు తన హృదయం తిరగలేదు. చాలామంది శిక్ష పొందుకుంటున్నా సరే, శిక్ష అనుభవిస్తున్నా సరే సెట్ అవ్వకుండా ఉంటారండి. శిక్ష పంపించేదే నువ్వు సెట్ అవ్వడం కోసం, కానీ శిక్ష అనుభవించడం అనేది జరిగినా సరే సెట్ అవ్వరు. చాలామంది ఆశ లాంటి కఠినమైన హృదయాలు కలిగిన వారు.
ఎందుకంటే అది అసలు శిక్షనే అనుకోరు, అది దేవుడి దగ్గర నుంచి వచ్చింది అని అనుకోరు, అది నా పాపాలను బట్టే నాకు వచ్చింది అని కూడా అనుకోరు. నేను ఇప్పుడు మారు మనసు పొందుకుని నేను దేవుడి వైపు మళ్ళుకోవాలి అని కూడా అనుకోరు. అందుకనే ఆశ లాంటి ముగింపులు చాలామంది జీవితాల్లో కనబడతా ఉంటాయి. కానీ అలాగా ఉండకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ అలాగా ఉండకూడదు. మరి ఆశా జీవితంలో చూస్తే ప్రారంభంలో అతడు యథార్థవంతుడిగా ఉన్నాడు, దావీదు వలె యథార్థవంతుడు అన్న మాట దేవుడి వాక్యంలో దేవుడిచ్చిన సాక్ష్యం. అది ఎలాంటి దావీదులాగా యథార్థ హృదయము కలిగిన వాడు. మరి చివరిలో అతడు చూడండి, సొలొమోను కూడా ప్రారంభం చాలా టాపు, ముగింపు చాలా దారుణం. సంసోను కూడా చాలా, ఇలాగ బైబిల్లో చాలామంది, సౌలు కూడా చాలా. కాబట్టి మనము ఎలాగ ఉంటున్నాము, రోజులు గడుస్తున్న కొలది ఎలాగుంటుంది, సంవత్సరాలు జరుగుతున్న కొలది మన క్రైస్తవ్యము ఎలాగుంటుంది. సంవత్సరాలు జరుగుతూ ఉండగా నూతన కార్యాలు చెయ్యి ప్రభువా అని దేవుణ్ణి అడగడం కాదు, కానీ సంవత్సరాలు జరుగుతుండగా నేను నీకు ఇష్టడుగా ఉండేలాగా చెయ్యి ప్రభువా అని అడిగిన వాడు నిజమైన క్రైస్తవుడు. సంవత్సరాలు జరుగుతుండగా నేను పడిపోకుండా నన్ను కాపాడు అని అడిగేవాడు నిజమైన క్రైస్తవుడు. సంవత్సరాలు జరుగుతుండగా నేను భ్రష్టుణ్ణి అయిపోకుండా నన్ను రక్షించు అని ప్రార్థన చేసేవాడు నిజమైన క్రైస్తవుడు. ఈ కొత్త సంవత్సరంలో కొత్త కార్యాలు చెయ్యి, అద్భుతాలు చెయ్యి, ఆశ్చర్యకార్యాలు చెయ్యి, భీకర కార్యాలు చెయ్యి, శూర కార్యాలు చెయ్యి, ఈ సంవత్సరంలో గొప్ప ఆశీర్వాదం ఇయ్యి అని అడిగే క్రైస్తవుడు అసలు క్రైస్తవుడే కాదు. ఈ కొత్త సంవత్సరంలో నేను పడిపోకూడదు, నేను జారిపోకూడదు, నేను చెడిపోకూడదు, నేను తొలగిపోకూడదు, నేను భ్రష్టుణ్ణి అయిపోకూడదు, నేను నీ కోపాన్ని రగిలించకూడదు, నేను నీకు ఆయాసకరంగా మారకూడదు, నేను నీ మార్గంలో నుండి తప్పిపోకూడదు, నీ జ్ఞానముతో ఈ సంవత్సరంలో కూడా నేను జారిపోకుండా నన్ను నడిపించు ప్రభువా అని ఎవడడుగుతాడో వాడండి నిజమైన భక్తుడు. అడుగుతున్నారు అలాగా? నేను చెప్పినట్టు అడిగిన వారు ఎంతమంది ఉన్నారు చెప్పండి? సంవత్సర ప్రారంభాల్లో నేను చెప్పినట్లుగా అడిగేవారు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. పర్లేదు, నేనేమనుకోను. ఒకటి, ఇంతమందిలో ఒక చెయ్యి లేచింది. ప్రభువా ఈ నూతన సంవత్సరంలో నూతన కార్యాలు చెయ్యి, అద్భుతమైన స్వస్థత ఇయ్యి, నా కరువు అంతా తీసివేయి, నాకు సమాధానం దయచేయి, నా కుటుంబంలో గొప్ప మేలులు చెయ్యి, ఆశ్చర్యకార్యాలు చెయ్యి, నూతన సంవత్సరంలో నూతన కార్యాలు చెయ్యి అని అడిగేవారు ఎంతమంది? చేతులు ఎత్తండి. చెప్పండి, పర్లేదు. మీరు ఎత్తకపోయినా ఒక చెయ్యి ఇందాక లేసిందిగా మిగతా చేతులన్నీ ఇప్పుడు ఎత్తాల్సిందే. మీరు ఎత్తకపోయినా ఏంటండి, కానీ ఏది అడగాలో కూడా తెలియని దరిద్రం మంది. ఏంటండి, ఏమి దేవుడిని అడగాలో కూడా తెలియనంత దరిద్రులు మనం. క్రైస్తవులు అంత దరిద్రులు ఎవరు లేరు ప్రపంచం మీద నాకు తెలిసి. అసలు దేవుడిని ఏం అడగాలో, ఏది దేవుడికి ఇష్టమో, ఏది దేవుడు కోరుకుంటున్నాడో, ఎలాగా ఉండడం దేవుడికి ఇదో, మనం ఎలాగా బ్రతకడం దేవుడికి ఇష్టమో, మనం ఎలా ప్రార్థించడం దేవుడికి ఇష్టమో అది కూడా మనకి తెలియదు. క్రైస్తవుల్లో ఆయన మనస్సును ఎరిగిన వారు చాలా చాలా తక్కువ మంది. క్రైస్తవుల్లో దేవుని మనస్సును ఎరిగిన వారు చాలా తక్కువ మంది. క్రైస్తవుల్లో దేవుని మనస్సును ఎరగని వారే చాలా ఎక్కువ మంది. కానీ వాళ్ళు నిజ క్రైస్తవులు అవ్వలేరు ఎప్పటికీ. ఎన్ని సంవత్సరాలు చేసినా ఆ క్రైస్తవ్యం, దేవుని మనస్సును ఎరగని క్రైస్తవులుగా ఎన్ని సంవత్సరాలు ఉన్నా వాళ్ళు నిజ క్రైస్తవులు అవ్వలేరు ఎప్పటికీ. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవరి జీవితము ఆశలాగా ఉండకూడదు, ఎవరి ముగింపు ఆశలాగా ఉండకూడదు. ఎవరు ఆశలాగా లాస్ట్కి వచ్చేటప్పటికి పడిపోకూడదు, పతనమైపోకూడదు, జారిపోకూడదు. వాక్యంలో ఉంటుంది, విశ్వాసంలో నుండి తొలగిపోయిరి, విశ్వాస భ్రష్టులైపోయిరి, ఇలాగ ఉంటాయి. అటువంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఎవరికే? ఆశకి. కానీ ఎంత అద్భుతమైన ప్రారంభం చూసాం. ప్రారంభంలో ఎంత భీకర కార్యాలు జరిగాయి అతని ప్రార్థన వల్ల,
ఎంత గొప్పగా అతడు దేవుడికి సంతోషాన్ని ఇచ్చాడు, ఇప్పుడు దేవుడికి ఎంత కోపాన్ని దుఃఖాన్ని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతసేపు ఆయన మనకేం చెయ్యాలో అన్నది కాదు, ఎంతసేపు మనము ఆయన విషయంలో ఆయన దృష్టికి ఎలాగుండాలో అన్నది చూసుకోవాలి. మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఆయన ఏది అచ్చే ఇచ్చే 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 ఇంకెంతసేపు క్రైస్తవ్యం అంటే ఇంకా అడుక్కోవడమే. క్రైస్తవ్యం అంటే ఇంకా అడుక్కోవడమే. అడుక్కునేవాడు నయం, కొంచెం గ్యాప్ ఇస్తాడు. అడుక్కునేవాడు అడుక్కోవడానికి కొంచెం గ్యాప్ ఇస్తాడండి. క్రైస్తవ అడుక్కునేవాడు గ్యాప్ ఇవ్వడు. పొద్దున ప్రార్థన చేసినా అడుక్కోవడమే, మధ్యాహ్నం ప్రార్థన చేసినా అడుక్కోవడమే, రాత్రి ప్రార్థన చేసినా అడుక్కోవడమే, కుటుంబంతో కలిసి ప్రార్థన చేసినా అడుక్కోవడమే, సంఘంతో కలిసి ప్రార్థన చేసినా అడుక్కోవడమే. అది చేసి ఆ కార్యం చేసి ఈ కార్యం చేసి అద్భుతం చేసి అద్భుతం మా ఆయనకి వచ్చేసే, నాకు ఇచ్చేసే, నా కొడుకు వచ్చేసి, నా కూతురికి ఇచ్చేసి, నా ఇంట్లో వచ్చేసి. ఎంతసేపు కుటుంబం 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 చచ్చిపోతాం ఊరికాను. మొగుడు మొగుడు, పెళ్ళం పెళ్ళం, కొడుకు కొడుకు, కూతురు కూతురు, చచ్చిపోతాం ఊరికాను. ఎందుకంత అలా చచ్చిపోతాం అర్థమవుతుంది. మనం క్రైస్తవులు ఎంతసేపు ఏ అయితే మనకు కావాలో ఇంకా అవి అడగడమే, అరిగిపోయిన టేప్ రికార్డులాగా అడగడమే అడగడమే అడగడం. కానీ అడగక ముందే అక్కర్లు ఎరిగిన వాడు అని ఉంది మన దేవుడి కోసం. ఆ సంగతి మనకి ఎలగదు. నేను అడిగిన తర్వాత నాకు చేసినవి కన్నా అడగక ముందు చేసినవే నా జీవితంలో ఎక్కువ. అడగక ముందు చేసినవే నాకు ఎక్కువ అండి. నాకు మా పిల్లోడు పుట్టిన తర్వాత ఇప్పటికి ₹1,00,000 ఖర్చు అయింది. వాళ్ళ పురిటి ఖర్చు ఏం కాదు, అవన్నీ వాళ్ళు పెట్టుకున్నారు. అవి ఏమీ కాకుండా పిల్లోడు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు సాదర ఖర్చు ₹1,00,000 అయిందండి. ₹1,00,000 ఖర్చు అయింది. ఇప్పటికి ₹1,00,000 ఖర్చు నాకు ఉందన్న సంగతి తెలిసే ఆ ఖర్చు ఇంకా నాకు ప్రారంభం కాకముందు నా అకౌంట్లో 1,20,000 పడ్డాయి. 1,20,000 పడ్డాయి. ఆ 20,000 కూడా ఇంకా ఖర్చు ఉందన్నమాట అని నేను అనుకున్నాను. ఎందుకంటే నాకు ఎంత కావాలో అంతా పడిపోతాయి. ఇప్పుడు బాగా అలవాడు. ఎక్కడి నుంచి తేవాలైతే ఇప్పుడు సడన్గా ఇప్పుడు ఇక్కడ ₹1,00,000 అంటే ఎక్కడి నుంచి తేను మరి? నాకు ఆ ఖర్చు ఉందన్న సంగతి నాకు కూడా తెలియదు. కానీ ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. అందుకనే నీకు ఎంత ఖర్చు ఉందిరా అబ్బాయి, ఉండి నీ దగ్గర డబ్బులు లేవు కదా, నీకు వేసేస్తాను ఉండని చెప్పి 1,20,000 వేయించాడు దేవుడు. మళ్ళీ ఎక్కడి నుంచి అనుకుంటున్నారు? గవర్నమెంట్ నుంచి. నువ్వా నేనా నా దగ్గర నుంచి, మళ్ళా మా మనుషుల దగ్గర నుంచి కాదు. ఎక్కడి నుంచి అండి? చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి 1,20,000 పడ్డాయి. ఆ డబ్బులు అలాగా ఎంత ఖర్చు అయితే అంత ఖర్చుకి సరిపోయాయి. నేను చాలాసార్లు చెప్తాను, నాకు కొన్ని రోజుల క్రితం ఏదైనా ఒక ఖర్చు ఉందంటే కొన్ని రోజుల ముందే ఆ డబ్బు వచ్చేస్తుంది నాకు అని చెప్తాను. మీరు చాలామంది నమ్మరు, కానీ నా జీవితంలో ఎప్పుడూ అదే జరుగుతుంది. అడిగిన తర్వాత చేసిన కార్యాల కన్నా అడక్కముందు చేసిన కార్యాలే నా జీవితంలో చాలా ఎక్కువ. అది నా అనుభవం. మీరు నమ్మినా నమ్మకపోయినా సరే, నేను అడిగితేనే దేవుడు కార్యాలు చేస్తాడు అన్నదాన్ని అస్సలు ఏకీభవించను. నేను అసలు ఒప్పుకోను దానికి. మనం చాలా గట్టిగా అడిగితేనే ఆ కార్యాలు దేవుడు మనకు చేస్తాడు అన్నదాన్ని నేను అస్సలు ఒప్పుకోను. ఎందుకంటే అది నిజం కాదు. నువ్వు ఆయనకు సరైన అనుకూలమైన మనిషిగా ఉండు. నీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలుసు, నీకు కొదువుగా ఉన్నవేవో తెలుసు, నీకు ఎప్పుడు ఏం కావాలో అది ఆయనకు తెలుసు. ఆ సమయానికి నువ్వు ఆయన అనుకూలంగా ఉన్నావా లేదా, అంతే. ఉంటే కనుక ఆ సమయానికి అవి నీకు వచ్చేస్తాయి. అవి ఏదైనా సరే, అది ఏదైనా సరే అది నీకు ఆ సమయానికి అందేస్తుంది దేవుడి ద్వారా. నువ్వు అడగకుండానే, అడగక మునిపే, అడగకుండానే. ఎంతమంది నమ్ముతారు? నమ్ముతారా? చప్పట్లు కొట్టండి ఒకసారి నమ్మితే. నమ్మాలి. సత్యాలు నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంటాయి, కానీ అవి నమ్మవలసిన సత్యాలు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము సాధన చేయవలసింది ఏంటంటే దేవుని దృష్టికి అనుకూలంగా ప్రతిరోజు ఉండడం అనే దాన్ని సాధన చేస్తే ఎప్పుడు ఏది కావాలో అది ఆయన నీకు దాన్ని ఆ సమయానికి. మనము ఆయన దృష్టికి అనుకూలంగా లేకుండా మనకు కావాల్సిన దాన్ని ఎన్ని సంవత్సరాలు అడిగినా దొరకదు. ఎన్ని సంవత్సరాల పాటు ప్రార్థించినా దానికోసం మొరపెట్టినా అది మనకి దొరకదు, ఆయనకు అనుకూలంగా మనం లేనప్పుడు. కాబట్టి
మనం ఆయనకు అనుకూలంగా ఉండాలి. మనం ఆయనకి ఎలా ఉండాలండి? అనుకూలంగా ఉండాలి, నిర్దోషులంగా ఉండాలి, ఆయన దృష్టికి ఆయనకి ఇష్టలుగా ఉండాలి, ఆయనకి ప్రియమైన వారిగా ఉండాలి. అప్పుడే ఏది నీ దగ్గర నుంచి అడిగించుకోడు ఆయన. నువ్వు మొర్రపెట్టి నువ్వు అడగడం దాకా కూడా తెచ్చుకోడు. ముందే అన్నీ తెలుసు కాబట్టి, ఫ్యూచర్ ఆయనకి తెలుసు కాబట్టి అంతా సెట్ చేసేస్తాడు ఆయన అన్నీ. మన దేవుడు మనస్సు మనకి అర్థం అవ్వాలి. ఈనాడు చాలా పెద్ద దరిద్రం ఏంటంటే, క్రైస్తవుల్లో దేవుడి మనస్సును మనము సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాం. అదే చాలా దౌర్భాగ్యం. ఆశా జీవితం అలా ముగిసిందండి. తర్వాత మరొక రాజు సంగతి చరిత్ర నేర్చుకుందాం వచ్చే వారం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఇదిగో ప్రభువా, ఈ యొక్క దేవా తండ్రి, ఉదయకాల సమయంలో ఇంతవరకు మేము నీ వాక్యాన్ని విని నీ వాక్యాన్ని గ్రహించుకోవడానికి సహాయం చేయి. నీ వాక్యాన్ని విన్నాము, విన్న వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకుని విన్న వాక్యాన్ని అనుసరించి జీవించడానికి మాకు సహాయం చేయి తండ్రి. వాక్య ప్రకారమైన జీవితాలతో ఫలించడానికి సహాయం చేయి. వాక్య ప్రకారమైన బ్రతుకులతో ఫలించడానికి మాకు సహాయం చేయి తండ్రి. ఇంకో వందనాలు అయ్యా. విని విడిచిపెట్టేవారిగా ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా విన్నదాన్ని గ్రహించుకుని దాన్ని అనుసరించి జీవించడానికి మాకు సహాయం చేయి తండ్రి. అయ్యా, ఇదిగో ప్రభు, ఆశా మహారాజు చరిత్రను నేర్చుకున్నాం. ఆశా మహారాజు చరిత్ర ప్రారంభంలో ఎంతో అద్భుతంగా ఉంది. ఆశా మహారాజు చరిత్ర ముగింపుకు వచ్చేటప్పటికి ఎంతో దారుణంగా ఉంది నాయన. ఏ మనిషి చరిత్ర అలాగా మారడానికి వీల్లేదు. ఏ మనిషి అలాగా అయిపోవడానికి వీల్లేదు. రోజులు గడిచే కొద్దీ క్రైస్తవులు యొక్క దేవా తండ్రి నాయన ప్రతీదీ ఎంతో ఆశీర్వాదకరంగా ఉండాలి తప్ప భ్రష్టులం అయిపోవడానికి వీల్లేదు. విశ్వాసంలో నుండి తొలగిపోవడానికి వీల్లేదు. నీ మార్గంలో నుండి పక్కకి వెళ్ళిపోవడానికి వీల్లేదు. పరిశుద్ధతలో నుండి జారిపోవడానికి వీల్లేదు. నీ చిత్తములో నుండి బయటికి వెళ్ళిపోవడానికి వీల్లేదు. నీ ఆశీర్వాదాలు పొందుకుంటున్న మేము నీ శిక్షలను పొందుకోవడానికి వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడా ఎప్పుడు చేదైన వేర్లు ఏవి మొలుస్తున్నాయో మాలో జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం మాకు చాలా ఉంది. ఎప్పుడు ఏ చేదైన వేర్లు మొలుస్తున్నాయో మా అంతరంగాల్లో, మా క్రియల్లో పరిశీలన చేసుకోవాలి. క్రైస్తవ్యం అంటే పరీక్షించుకోవడం. క్రైస్తవ్యం అంటే అడుక్కోవడం కాదు. క్రైస్తవ్యం అంటే పరిశీలన చేసుకోవడం. క్రైస్తవ్యం అంటే భూమి మీద మాకు కావలసినవన్నీ నిన్ను అడగడం కాదు. కానీ క్రైస్తవ్యం అంటే మేము భూమి మీద ఉన్నంతకాలము పరీక్షించుకోవడం, పరిశీలించుకోవడం. అది ఎవరికి సాధ్యమవుతుందో వారే పరలోకం అనే బహుమానాన్ని, నిత్యజీవం అనే బహుమానాన్ని పొందుకోగలుగుతారు ప్రభు. కాబట్టి ఆశా లాంటి ముగింపు ఎవరికీ ఉండకూడదు నాయన. ఆశా లాంటి ప్రారంభము అందరికీ ఉండాలి, కానీ ఆశా లాంటి ముగింపు ఎవరికీ ఉండకూడదు. మేము కూడా అలాంటి ముగింపులు లేకుండా చాలా జాగ్రత్తగా మా జీవితాలు, మా విశ్వాసాన్ని కాపాడుకోవడానికి సహాయం చేయి. మంచి పోరాటం పౌల్లాగా పోరాడి చివరికి నీవిచ్చే నిత్య జీవాన్ని పొందుకోవడానికి, జీవ కిరీటాన్ని, నీతి కిరీటాన్ని పొందుకోవడానికి మాకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. రెండు చేతులు పైకి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా.